నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పారు. దేవుని ప్రత్యక్షత కోసం ఎదుగుతున్నాడు, దేవుని యొక్క అభయం కోసం వెతుకుతా ఉన్నాడు. అవతలలో దెబ్బలాడడానికి వచ్చినప్పుడు, అవతలలో అతని పైన అసూయ పడినప్పుడు, వీటన్నిటిలో అతను వెతుకుతున్నది ఏంటంటే న్యాయం కోసం, ఇంకో దానికోసం. అయ్యే కాదు, దేవా నీ ప్రత్యక్షత ఏంటి, నీ విధానం ఏంటి. సో దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఏం చేశాడంటే, చూడండి 25వ వచనం, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్వారు. అప్పుడు ఏమైందంటే ఈ దెబ్బలాటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇస్సాకుతో సమాధాన పడ్డారు. వాళ్ళు కలిసి భోంచేశారు. భోంచేసిన తర్వాత వాళ్ళ సమాధానంతో 31వ వచనం, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళేది. సో కాబట్టి అప్పుడు సమాధానం వచ్చింది. ఇస్సాకు గారికి 100 ఆశీర్వాదం ఉంది కానీ సమాధానం లేదు. ఇస్సాకు గారికి 100 ఆశీర్వాదం ఉంది కానీ అన్ని జగడాలు, ఆ జగడాల నుంచి పారిపోతున్నా కానీ దేవుని అభయం కోసం ఎదురు చూశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కులు అతని హృదయాన్ని పట్టుకున్నాయో, కేవలం ఫిజికల్ ఆశీర్వాదం కాదు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందో ఆయన చేసిన పని ఏంటంటే, అప్పుడు అతడు అక్కడ బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి ఏం చేసినాడంటే అక్కడ తన యొక్క గుడారాన్ని వేశాడు. ఆ యొక్క ఫైట్స్ అన్నిటికీ కూడా కంక్లూజన్ అనేది వచ్చింది. ఈ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. అసూయ, ద్వేషాలు, అసమాధానము, వీటన్నిటికీ కూడా ఒక కంక్లూజన్ అనేది